హాయ్ ఫ్రెండ్స్, 15 సంవత్సరాల తర్వాత ఒక అప్పు తీర్చడానికి వచ్చాను. షాప్ అంకుల్ షాక్ అయ్యాడు. స్టోరీలోకి వెళ్తే 15 ఇయర్స్ తర్వాత మా ఊరు వెళ్ళాను. చిన్నప్పుడు చాక్లెట్ కోసం వచ్చే షాప్ అది. 2009లో 10 రూపాయలు అప్పు పెట్టాను. రేపు ఇస్తాను అంకుల్ అని చెప్పి ఇంటికి వచ్చాను. తర్వాత మా ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. నేను మర్చిపోయాను అంకుల్కి 10 రూపాయలు ఇవ్వడం ఉందని. అంకుల్ నన్ను చూసి, ఎవర్రా నువ్వు అన్నాడు. నేను 10 రూపాయలు అప్పు ఉంది అన్నాను. ఆయన షాక్ అయ్యాడు. నేను 100 రూపాయలు ఇచ్చాను ఇంట్రెస్ట్తో కలిపి అని అన్నాను. అంకుల్ నవ్వి, నీ అప్పు నా బుక్లో ఇంకా ఉందిరా అని అన్నాడు. నాకు ఆ బుక్ కూడా చూపించాడు. 15 సంవత్సరాలైనా నా పేరు ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే అతనికి 10 రూపాయల నేను బాకీ ఉన్నా అని తెలుసు కాబట్టి బుక్లో రాసుకున్నాడు. ఆ బుక్ ఇప్పటికీ తను అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. నిజాయితీకి విలువ అప్పుడే తెలిసింది. మీరు కూడా మీ ఊరు షాపులో ఏ అంకుల్కైనా అప్పు ఉన్నారా? ఒకవేళ మీరు కూడా చిన్నప్పుడు ఏమైనా తీసుకుని ఉండుంటే, వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఏమైనా ఉంటుంటే త్వరగా తీర్చేయండి. స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.